బండి భగీరథ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి నోరు తెరిచాక సరికొత్త పొలిటికల్ ఫైట్ మొదలైంది. పూర్వాశ్రమంలో ఐపీఎస్ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్నే తిరిగి చెబుతూ సరికొత్త లా పాయింట్స్ తీశారు. అది అలా కదా, ఇది ఇలా కదా అంటూ కాంగ్రెస్ ఊరుకుంటుందా? మరి ప్రతి కామెంట్ కి కౌంటర్ ఇచ్చింది. ఓవరాల్ గా పొలిటికల్ లాజిక్స్ తో సాగింది ఈ మొత్తం ఎపిసోడ్. లీగల్ ఇష్యూస్ వచ్చిన ప్రతిసారి, మరి ముఖ్యంగా పొలిటికల్ లీగల్ ఇష్యూస్ వచ్చినప్పుడు లా పాయింట్లతో మీడియా ముందుకొస్తుంటారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్. ప్రస్తుతం తెలంగాణలో హైయెస్ట్ హీట్ ఉన్న పొలిటికల్ లీగల్ ఇష్యూ బండి భగీరథ్ కేసే. దానిపై మొదటిసారి నోరు తెరిచారు సీఎం రేవంత్ రెడ్డి. భగీరథ్ను పోలీసులు వెంటాడి పట్టుకుంటే బండి సంజయ్ మాత్రం తానే పోలీసులకు అప్పగించానని చెప్పుకుంటున్నారని చెప్పుకొచ్చారు సీఎం. తాను పొలిటికల్ లీడర్ల మాట వినాలా, పోలీసుల మాట నమ్మాలా అనే గట్టి కౌంటర్ కూడా ఇచ్చారు. పనిలో పనిగా కేటీఆర్ సహా ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి బీఆర్ఎస్ నేతలు వాళ్లే ఈ కేసును విచారించి వాళ్లే తీర్పులు కూడా ఇస్తున్నారంటూ మాట్లాడారు రేవంత్ రెడ్డి. దీనికి కౌంటర్ గా మీడియా ముందుకొచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్. తామిప్పుడు ముఖ్యమంత్రిని నమ్మాలా లేక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని నమ్మాలా అనే కౌంటర్ వేశారు. సీఎం రేవంత్ చెబుతున్నట్టు నిజంగా పోలీసులే అరెస్టు చేస్తుంటే భగీరథ చుట్టూ ఎస్ఓటీ పోలీసులు కదా ఉండాల్సింది అని పాయింట్ రైజ్ చేశారు. ఎస్ఓటీ పోలీసుల పహారాలో లేదా ఆలివ్ గ్రీన్ దిస్తుల్లో ఉన్న కమాండోల పహారాలో పోలీస్ వెహికల్లో ఆ నిందితుడిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు కదా, ఇది కదా పోలీస్ మాన్యువల్ అని పెద్ద లాజిక్లే మాట్లాడారు ఆర్ఎస్ ప్రవీణ్. బండి భగీరథ్ అరెస్టు సమయంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో మాస్క్ పెట్టుకుని ఇద్దరు అడ్వకేట్లు కనిపించారు కాబట్టి బండి సంజయ్ చెప్పిన వాదనలోనే నిజం ఉందనేది ఆర్ఎస్ ప్రవీణ్ వాదన. భగీరథ్ కు బెయిల్ ఇప్పించేందుకే సీఎం రేవంత్ రెడ్డి తెగ ప్రయత్నిస్తున్నారనే ఆరోపణ కూడా చేశారు. ఇది బండి సాయి భగీరథ్ అరెస్ట్ అయిన రోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆయన మాస్క్ పెట్టుకొని ఇద్దరు అడ్వకేట్ల పహారాలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పోతున్నాడు. మీకు ఎవరికైనా పోలీసు దుస్తులు ఉన్న వ్యక్తులు కానీ, కమాండోలు కానీ, సాయుధులైన పోలీసులు ఎవరైనా కనిపిస్తున్నారా? నాకబందీ చేస్తే ఈయన చుట్టూ ఉండాల్సింది పోలీసులు. బండి సాయి భగీరథ్ పక్కన ఇద్దరు ఎవరున్నారు? లాయర్లు ఉన్నారు, బీజేపీ లాయర్లు ఉన్నారు. మరి మీ పోలీసులు ఎక్కడున్నారు? ఒకవైపు ఏమో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నాడు. నేను నా కొడుకును నేనే అప్పగించిన పోలీసులకు అని చెప్తున్నారు. మీరేమో నాకాబందీ అంటున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కు కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ వేముల వీరేశం. పోక్సో చట్టం కింద అరెస్టు చేసిన నిందితుడికి ఎక్కడైనా స్టేషన్ బెయిల్ ఇస్తారా అని ప్రశ్నించారు. ఆయన కేసీఆర్ కేటీఆర్ భరతం పడతా దొరగడీలు బద్దలు కొట్టి ఏనుగును తీసుకుపోతా అని గతంలో మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ ఆ దొరగడీల్లో ఏనుగును తాకట్టు పెట్టారని కామెంట్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినప్పటికీ కూడా వాళ్ళ ఇల్లును సోదా చేసి పట్టుకోవడానికి ఇల్లును రూమ్ సోదా చేసిండు, హైదరాబాద్లో సోదా చేసిండ్రు, వాళ్ళ బంధువుల ఇళ్లలో సోదా చేసిండ్రు. ఇలా వెతికి భగీరథను పట్టుకొని చట్టం ముందు నిలబెట్టిరు. మొత్తానికి ఎవరికి వాళ్ళు లా పాయింట్లతో ఈ కేసుకు కొత్త టర్న్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మెయిన్ గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇలాంటి లీగల్ ఇష్యూస్ లో సరికొత్త పాయింట్లు తీసుకొస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో లగచర్ల రైతుల విషయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు బండి భగీరథ్ కేసులో జరుగుతోంది. అలాగని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఫ్రీ లెఫ్ట్ టర్న్ ఇచ్చేయలేదు కాంగ్రెస్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అడ్డుకట్ట వేసేందుకు అవే లాజిక్ లో లా పాయింట్లతో కౌంటర్ ఇస్తోంది.